నన్ను ఇలా చూసి నీ కళ్ళు చల్లబడ్డాయి కదా? మోటు అనబడే నేను బాబాయ్ టీ కొట్నే దేవాలయంగా భావిస్తూ ఉంటాను. ఎప్పుడూ లేంది ఈవేళ నీ ముంగిట్లో నిలబడ్డాను. ఎందుకో తెలుసా? నేను ఏ పని చేపట్టినా ఎందుకు మట్టిలా మారుతుంది? ఎప్పుడు చూసినా జేబులో చిల్లిగా ఉండదు. అది పైజమా జేబైనా సరే, లాల్చీ జేబైనా సరే. ఓ మంచి దేవుడా, ఎందుకలా ఆడుకుంటున్నావు? నాలో ఉన్న లోపం ఏమిటో నువ్వే చెప్పు. ఈ రోజు నువ్వు నా మొర ఆలకించకపోతే నీకు నాకు కటిఫ్ అంతే. ఇప్పటికే చాలా ఏడ్చేసావు, పద ఇంటికి వెళ్దాం. నా వల్ల ఏమైనా పొరపాట్లు జరిగుంటే టేబుల్ ముందు కూర్చుని ఫేస్ టు ఫేస్ మాట్లాడేసుకుందాం. అంతేగాని ఎక్కడో కనిపించకుండా కూర్చుని నా పనులను ఎందుకు పాడు చేస్తున్నావు? ఇక సహించే ఓపిక నాలో ఏమాత్రం లేదు. నీ మాటలు విని విని ఆయన కూడా ఓపిక నశించిపోయినట్టుగా ఉంది. పతులు, ఆయనకి అర్థమయ్యేలా చెప్పు. నా జేబులు నింపడం ఆయనకి ఇష్టం లేకపోతే కనీసం ఓ సాయం చేయమను. 4 దిక్కులా నా పేరు మారు మ్రోగాలి. నా పేరే తలుచుకుంటూ అందరూ నా వెంట రావాలి. చాలు ఇంటికి వస్తావా? నేను ఒక్కడిని వెళ్ళిపోనా? ఓకే వెళ్ళిపోతాను. అరే, నా చెప్పులు ఏమైపోయాయి? బాబు, ఇదిగో నిన్నే. నా చెప్పులు ఏమైపోయాయి? ఏమో నాకేం తెలుసు. అటు చూడు, అక్కడ ఉన్నాయి కదా. అవి నావి కావు. అంటే ఇందాక వచ్చిన ఆయన అనుకుని పొరపాటున నీ చెప్పులు వేసుకెళ్ళిపోయి ఉంటాడు. ఆయన ఇప్పుడే వెళ్ళాడు. నువ్వు త్వరగా వెళ్తే ఆయన దొరుకుతాడు. ఉన్నట్టుండి నా కాళ్ళకి ఏమైపోయింది? వాటంతటవే ఉన్నట్టుండి డాన్సులు కట్టేస్తున్నాయి. అరే, ఏ పతులు, నువ్వెక్కడ నుంచొని బాతాకాన్ని వేస్తున్నావా? అక్కడ ఎవరో నా చెప్పులు దొంగిలించుకుని వెళ్ళిపోయారు. ఆ సంగతి సరే, ఎందుకు ఇలా గెంతులేస్తున్నావు? నాకే తెలియటం లేదు. నా కాళ్ళు నా స్వాధీనంలో లేవు. గజటరాం, వెళ్ళిపో త్వరగా ఇక్కడి నుంచి, పారిపో. లేదంటే నా కాలు నిన్ను కూడా కిక్ చేస్తుంది. చాలా ఆపు. ఎందుకు నన్ను ఫుట్బాల్ లో తడుతున్నావు? కాపాడండి. ఎలాగోలాగా ఇల్లు చేరి వీటిని తీసేసేయాలి. ఈ జానవుతాడు డాన్, ఈ జానవుతాడు డాన్. కాపాడు. ఏంటి మోటు, ఇవాళ చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. డాన్సింగులు కట్టేసి తెగాడేస్తున్నావు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఈ కవితల గొడవలు గంగలో కలిపి ఆ బోటు ఎందుకు వచ్చాడో వెంటనే అడుగు. జాన్, నన్ను కాపాడు. పుర్పురి నగర ప్రజలు నన్ను కొట్టడానికి వస్తున్నారు. వాతావరణం చాలా చండాలంగా ఉందండి. అందుకే ఇవాళ మోటు మన అతిథి అయ్యాడు. బ్రదర్ జాన్, పెద్దన్నయ్య, మీ కవితల తర్వాత వింటాను గాని ముందు నన్ను ఎక్కడ నాతో ఆచేయి. త్వరగా త్వరగా. మోటుని తీసుకెళ్లి వ్యాన్లో దాచేయండి. తన కోసం వచ్చిన వాళ్ళని కొట్టి తరివేయండి. థ్యాంక్ యూ బ్రదర్ జాన్, థ్యాంక్ యూ. ఏంటి, సాయం చేస్తే తప్ప? సాయం చేస్తే గాల్లోకి తంతారా?
నేను ఇది అసలు నమ్మలేకపోతున్నాను మిత్రులారా. మోటు ఎంతో మంచివాడు, జాలి దయ కలిగిన వాడు. అలాంటి వాడు అకారణంగా అందరినీ తంతున్నాడా? లగైతో మోటు మంచివాడే కావచ్చు గాని అందరిని ఫుట్బాల్ ని తన్నినట్టు తన్నేస్తున్నాడు. ఇలా డాన్సులు చేస్తూ మనుషుల్ని తన్నాడంటే సిక్సర్ బాల్ ఎగిరినట్టు ఎగిరి పడుతున్నారు. పెద్దన్నయ్య, నాకు దూరంగా ఉండు, నా దగ్గరికి రావద్దు. ఈ బూట్లు తొడుక్కున్నప్పటి నుంచి నేను 2 పనులు చేస్తున్నాను. విచ్చలవిడిగా డాన్స్ కట్టేస్తున్నాను లేదా తన్నేస్తున్నాను. అలాంటప్పుడు ఆ బూట్లు తీసి పారేయచ్చు కదా. నీకు అర్థం కావటం లేదు, ఇవి కాళ్ళకి అతుక్కుపోయాయి, రావటం లేదు. దయచేసి నాకు సహాయం చేయి, ఈ బూట్లు ఎలాగైనా విప్పేయి. డాక్టర్ జట్కా, పొరపాటును కూడా దగ్గరకు వెళ్ళకండి. మీరు అలా దగ్గరకు వెళ్ళగానే మోటు కిక్ చేస్తాడు. నువ్వు అనవసరంగా కంగారు పడుకు పత్రులు. నా ఏర్పాట్లో నేను వెళ్తాను కదా. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నీ బూట్లని నేను విప్పేస్తాను. కృతజ్ఞతలు పెద్దన్నయ్య, కృతజ్ఞతలు. బూట్లు విప్పుతుంటే పైకి పంపించేస్తున్నాడే. నా రోగుల మీద ఒకటే చెప్తున్నాను, కేవలం స్పేస్ సూట్ వేసుకుని స్పేస్ అంతా చుట్టి వచ్చిన మొట్టమొదటి మనిషిని నేనే అయి ఉంటాను. నన్ను కొట్టేశాడు. సారీ పెద్దన్నయ్య, వెరీ సారీ. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నేను బయటపడే మార్గం ఏదైనా ఆలోచించు. నన్ను ఇలా చూసి నీ కళ్ళు చల్లబడ్డాయి కదా. ఐడియా సర్జీ. పెట్టుకోక పొద్దున్నే దేవుడితో పెట్టుకున్నావు కదా, వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. నీకు సరైన గుణపాఠం చెప్పడానికే ఆయన ఈ బూటను పంపించి ఉంటాడు. థ్యాంక్ యూ పతులు, నువ్వే నా నిజమైన మిత్రుడివి. దగ్గరకు రాకు, దూరంగా నిలబడు. నీ కాళ్ళ కంటుకున్న బూట్లు విడిపోయేంత వరకు నీకు నీ స్నేహానికి దూరంగా ఉండడమే మంచిది. అయ్యో అయ్యో అయ్యో. ఏ మోటు, ఆగు, ఆగమంటుంటే ఆగు. పట్టుకోండి, అందరూ నా పేరే తలుచుకుంటూ నా వెంట రావాలన్నందుకు ఇంత పని చేస్తావా? నేను ఆ ఉద్దేశంతో కోరుకోలేదు. రావద్దు, వెనక్కి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నన్ను వదలండి, అయ్యో వదలండి. వాడిని వదలకూడదు, పట్టుకోండి. సారీ సారీ. ఓ నా మంచి దేవుడా, నీ ముందు గుంజీలు తీస్తాను. పొద్దున నీ ముందు నోటుకొచ్చినట్టు ఏదేదో వాగేశాను. ఆ వాగుడికి తగ్గ శిక్షను పొద్దుటి నుంచి అనుభవిస్తూనే ఉన్నాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించేసేయి. ఈ క్షణం నుంచి గుడ్డు బాయిలాగా బతుకుతాను. మోటు, నువ్వేం దిగులు పడకు. భగవంతుడు చాలా మంచివాడు, నీ మొర ఆలకిస్తాడు. అరే నీ కాళ్ళు చూడు, ఇప్పుడు అవి డాన్స్ చేయడం లేదు. శాప విముక్తి లభించినట్టుంది. సూపర్ సూపర్. పతులు, ఈ గండం నుంచి నువ్వే నన్ను కాపాడావు. ఆ భగవంతుడు నిన్ను క్షమించాడేమో గాని ఈ మనుషులు మాత్రం నిన్ను క్షమించేలా లేరు. ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ఇక్కడి నుంచి పారిపో మోటు. అందరూ కట్టుకుని దాడి చేయడానికి వస్తున్నారు, పారిపో. వాళ్ళు ఇప్పుడు నువ్వేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు, పారిపో. ఓ నా మంచి దేవుడా, ఇంతకాలానికి నువ్వు ఒక మంచి పని చేశావు. చేసిన పాపాలకి మోటు పతులకి మంచి శిక్ష వేశావు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2.
ఏయ్, ఆ బూట్లు లాకివ్వు, నేను తొడుక్కుంటాను. ఎంత బాగున్నాయో. ఏం జరుగుతుంది నాకు? ఏం జరుగుతుంది? ఎవరైనా కాపాడండి.